నెక్స్ట్ వన్ 321 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ బోర్స్ అటామిక్ మోడల్? బోర్స్ అటామిక్ మోడల్ స్టేషనరీ ఆర్బిట్స్. బోర్ ఏం చెప్పినాడు? పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాలలో తిరుగుతున్నంత కాలం శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. వాటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్టేషనరీ ఆర్బిట్స్ నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఎనర్జీ అనేది క్వాంటైజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రింది శక్తి స్థాయి నుంచి పై శక్తి స్థాయికి వెళ్ళాలంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. పై శక్తి స్థాయి నుంచి కింది శక్తి స్థాయికి రావాలంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ చూడండి. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్తే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది కూడా సరి అయిందే. ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ అనేది ప్రతిపాదించలేదు. మరి ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ యొక్క టర్మ్ని ప్రతిపాదించింది ఎవరు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించినాడు. సోమర్ఫెల్డ్ అనేది ఇది ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి బోర్ అటామిక్ మోడల్కి సంబంధించినది, బోర్ అటామిక్ మోడల్కి వర్తించనిది అంటే ఏంటిది? అది ఎల్లిప్టికల్ ఆర్బిట్స్. నెక్స్ట్ వన్ 322 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిఫెక్ట్ ఇన్ బోర్స్ థియరీ? బోర్స్ అటామిక్ మోడల్ యొక్క థియరీ యొక్క డిఫెక్ట్ ఏంటిది? ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రమ్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్. అవును, మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క స్పెక్ట్రమ్ని వివరించలేకపోయింది. ఒక ఎలక్ట్రాన్ యూని ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క మాత్రమే స్పెక్ట్రమ్ను వివరించగలిగింది. ఒక ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువు కానీ లేదా ఆటమ్ కానీ లేదా అయాన్ల యొక్క వర్ణపటాలను మాత్రమే వివరించగలిగింది. ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క వర్ణపటాలను వివరించలేకపోయింది. కాబట్టి ఇది ఒక డిఫెక్ట్. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది అని అంటే మనకు బోర్ అటామిక్ మోడల్లో ఏర్పడిన ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ని కనుక మనము అయస్కాంత క్షేత్రంలో కానీ లేదా విద్యుత్ క్షేత్రంలో కానీ ఉంచినట్టయితే ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ మళ్ళీ చిన్న స్పెక్ట్రల్ లైన్స్గా విడిపోవడం జరిగింది. ఈ విధంగా విడిపోవడాన్ని ఏమంటారంటే ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. కాబట్టి ఫైన్ స్పెక్ట్రమ్ని వివరించలేకపోయింది. ఇది కూడా బోర్ అటామిక్ మోడల్ వివరించలేకపోయింది. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్. అవును, కెమికల్ బాండ్స్ను కూడా వివరించలేకపోయింది. ఎందుకంటే కెమికల్ బాండ్స్ జరగాలి అని అంటే ఎలక్ట్రాన్లు ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఏం కావాలి? ట్రాన్స్ఫర్ కావాలి. ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ట్రాన్స్ఫర్ కావాలి. అట్లాంటి ముచ్చట ఏం చెప్పలేదు ఆయన. ఏం చెప్పిండు? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయనే విషయం గురించే ఎక్కువగా చెప్పినాడు. కాబట్టి కెమికల్ బాండ్స్ విషయం కూడా చెప్పలేదు. కాబట్టి అన్నీ కూడా డిఫెక్ట్సే. ఇవన్నీ కూడా డిఫెక్ట్సే. ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 323. ఎలిప్టికల్ ఆర్బిట్స్ వర్ ప్రపోజ్డ్ బై. ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఎవరు ప్రపోజ్ చేసినారు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసినాడు. సోమర్ఫెల్డ్ ఏం చెప్తాడనంటే, ఫర్ ఎగ్జాంపుల్ n=4 కనుక అయితే n=4 కనుక అయినట్టయితే అందులో 4 శక్తి స్థాయిలు ఉంటాయి. ఒకటేమో గుండ్రంగా ఉండేది, అంటే ఇది n=4 l=4కి సంబంధించింది. అదేవిధంగా దీని చుట్టూ మొత్తం ఇది n=4 అంటే 4 ఉపకర్పరాలు ఉంటాయి. ఈ విధంగా 4 ఉపకర్పరాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవే మనకు ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇవే మనకేంటివి? ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేది ఎవరు చెప్పినారు? సోమర్ఫెల్డ్ చెప్పినాడు. సోమర్ఫెల్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ప్రపోజ్ చేయడానికి గల కారణం ఏంటి? ప్రతి ఒక్క శక్తి స్థాయి అది అనేక ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుంది. ఎక్కువ ఉపశక్తి స్థాయిలుగా విడిపోవడం జరుగుతుంది. ఎన్ని ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుందనంటే దీని యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి సమానము. n=4 అయితే అందులో 4 ఉంటాయి. 1 2 3 4. ఒకవేళ n=5 అయితే అందులో 5 ఉంటాయి. n=6 అయితే 6 ఉపశక్తి స్థాయిలుగా విడిపోవడం జరుగుతుంది. ఎందుకు మరి ఇట్లా ఉపశక్తి స్థాయిల ముచ్చట ప్రపోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే మనకు బోర్ అటామిక్ మోడల్ ఫైన్ స్పెక్ట్రమ్ని వివరించడానికి విఫలమైనది. ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. సూక్ష్మ వర్ణపటము అని అంటారు, ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ ఫైన్ స్పెక్ట్రమ్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్క మెయిన్ శక్తి స్థాయిలో అనేక ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. కాబట్టి
ఉపశక్తి స్థాయిల యొక్క ఫైన్ స్పెక్ట్రల్ లైన్స్ అనేది రావడము జరుగుతుంది. దీన్ని బోర్ వివరించలేకపోయినాడు. కాబట్టి సోమర్ఫెల్డ్ ఈ ఉపశక్తి స్థాయిలో ఈ యొక్క మనము ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే టర్మ్ని ప్రపోజ్ చేసి ఆయన వివరించడం జరిగింది. కాబట్టి ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే సోమర్ఫెల్డ్కి సంబంధించింది. బోర్ అంటే ప్రధాన శక్తి స్థాయిలకు సంబంధించింది, స్టేషనరీ ఆర్బిట్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 324 క్వశ్చన్ చూడండి. ద ఫైన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఇంతకుముందు చెప్పినాను ఫైన్ స్పెక్ట్రమ్ ఎవరు వివరించినారు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ వివరించడం జరిగింది. ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? ఒక వర్ణపట రేఖ విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రాలలో అనేక సూక్ష్మరేఖలుగా విడిపోవడాన్ని సూక్ష్మ వర్ణపటము లేదా ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రంలో ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఈ ఫైన్ స్పెక్ట్రాన్ని వివరించింది ఎవరు? సోమర్ఫెల్డ్. ఏది ప్రపోజ్ చేసి వివరించినాడు? ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే టర్మ్ని ప్రపోజ్ చేసి ఆయన వివరించడము జరిగింది. అంటే ఒక శక్తి స్థాయి అనేక ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుంది అనే పదాన్ని ఉపయోగించి ఆయన ప్రపోజ్ చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 325 క్వశ్చన్ చూడండి. ఫర్ ఎ గివెన్ సర్క్యులర్ ఆర్బిట్స్ నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఈజ్ పాసిబుల్. నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ మనకు సమానం అవడం జరుగుతుంది అంటే ఒకవేళ ఎన్ వాల్యూ కనుక ఇచ్చినట్టయితే అందులో ఒక్కటేమో గుండ్రంగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కటిని తీసేయాలి, n-1. సో n-1 ఎందుకంటే ఒకటి మాత్రమే గుండ్రంగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. కాబట్టి ఈ ఒకదాన్ని తీసేయాలి. ఎన్ని ఎలిప్టికల్ పాసిబుల్ అని అంటే n-1 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్